వెల్కమ్ బ్యాక్ పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్. ఈరోజు వీడియో ఇడ్లీ పిండితోని పునుగులండి. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. మనం పిండి నానబెట్టాల్సిన అవసరం లేదు. మిగిలిపోయిన ఇడ్లీ పిండితో ఈ క్రిస్పీ టేస్టీ పునుగులను బయట కొన్నట్టే ఉంటుందండి టేస్ట్. ఎవరైనా చేసుకోవచ్చు. నిమిషాల్లో మీకు పునుగులు రెడీ అయిపోతాయి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. ఇది పల్లి చట్నీతో కానీ టమాటో చట్నీతో దేనితో తిన్నా బాగుంటుంది. ముందుగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు ఇడ్లీ పిండిని తీసుకోండి. ఇది పులిసిన ఇడ్లీ పిండి అండి. అదే కప్పుతో 1/2 కప్పు మైదా పిండిని వేసుకోండి. మీకు కనుక మైదా నచ్చకపోతే బియ్యం పిండినైనా వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు తరుగు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ అంత జీలకర్ర, దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ పెరుగు, 1/2 టేబుల్ స్పూన్ అంత వంట సోడా, రుచికి తగినంతగా ఉప్పు వేసుకోండి. ఉప్పు ఆల్రెడీ ఇడ్లీ పిండిలో ఉందో లేదో చెక్ చేసుకొని వేసుకోండి. మీకు గనక మైదా పిండి నచ్చకపోతే దాని ప్లేస్లో బియ్యం పిండి వేసుకోండి. బయట కొన్న టేస్టే రావాలంటే మైదా పిండినే వేసుకోవాలండి. ఇప్పుడు పిండిని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోండి. మీకు గనక పిండి కన్సిస్టెన్సీ లూజ్గా అవుతే మరి కొద్దిగా మైదా పిండిని వేసుకోండి. అదే మీకు పిండి కన్సిస్టెన్సీ గట్టిగా అవుతే కొద్దిగా పెరుగును వేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు ఇది కలిపి పెట్టుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ అనేది మీడియంగా వేడైన తర్వాత కొద్దిగా పునుగులను ఈ విధంగా వేసుకోండి. పిండి కొద్దిగా వేసుకోండి. పునుగుల షేప్లో వేసుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఎమ్మడే కదిలించొద్దండి. ఒక 2 నిమిషాల తర్వాత 2 వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇవి కాలడానికి కొద్దిగా టైం పడుతుంది కానీ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటేనే మంచిగా లోపల వరకు ఫ్రై అవుతాయండి. చాలా బాగుంటాయి. ఇప్పుడు 2 వైపులా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఈ విధంగా మిగతా పిండిని కూడా కొద్దిగా ఆయిల్లోకి వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకున్నారంటే మన వేడి పునుగులు రెడీ అయిపోయినాయండి. చాలా సింపుల్గా ఉంది కదా, ఇన్స్టెంట్గా చేసుకునే పునుగులు ఇవి. బయట కొన్న పునుగుల టేస్టే ఉంటాయండి. చాలా బాగుంటాయి. ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేసి చూడండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.